ఈరోజు విజయవాడలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించాం. మా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లకే రాజారావు గారు, అలానే రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారి సమక్షంలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా నాకు ఆనందిస్తున్నా. ఈ రోజున రాష్ట్రంలో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ పార్టీ పోరాటం చేస్తుంది. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సమస్య ఉంది. ఈ సమస్యల్ని అటు టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ, బీజేపీ పార్టీలు ఏమాత్రం పట్టించుకోరు. దాదాపుగా 80 లక్షల క్రిస్టియన్లు ఉన్నటువంటి, ఎస్సీ క్రిస్టియన్లు ఉన్నటువంటి రాష్ట్రంలో 70-80 సంవత్సరాల నుంచి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వకపోవటం ఎంత అన్యాయమో చెప్పండి. మతం మారినంత మాత్రాన కులం మారుతుందా? మరి రెడ్లు క్రిస్టియన్లు అయితే రెడ్లుగా పరిగణించట్లేదా? కమ్మలు క్రిస్టియన్లు అయితే కమ్మలుగా పరిగణించట్లేదా? మరి ఎస్సీలు క్రిస్టియన్లు అయినప్పుడు ఎస్సీలుగా ఎందుకు పరిగణించరు? దళిత క్రైస్తవులు అందరూ కూడా గమనించాలి, ఈ ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేస్తున్నాయి. ఈ విషయాన్ని దళిత క్రైస్తవుల మనసుల్లోకి చేరే విధంగా మేము ఆ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ చేస్తుంది. అలానే బీసీల జనాభా సగం పైగా ఉంది, 52% ఉందని చెప్పి ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. ఆ రిపోర్టుని గత ప్రభుత్వం బయటపెట్టలే, ఈ ప్రభుత్వం కూడా బయటపెట్టలే. అయినప్పటికీ మాకు సమాచారం అందింది, 52% బీసీలో ఉన్న ఈ రాష్ట్రంలో 52% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు? చట్టసభల్లో కూడా మా సంఖ్య ఎందుకు పెరగదు? బీసీలు ఈ రోజున కేవలం 40 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. 175 సీట్లు ఉన్న ఈ అసెంబ్లీలో దాదాపుగా 90 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఉంది ఈ అసెంబ్లీలో. 2 కులాలకు సంబంధించి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ పద్ధతిలో మరి రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని బీసీల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 52% రిజర్వేషన్లు ఇవ్వాలని. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీకి కూడా దిక్కేలేదు. నామినేటెడ్ పద్ధతుల్లో 34% ఇస్తామని చెప్పి కేబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి 2 నెలలైన ఇంతవరకు బీసీలకి ఆ పదవులు దక్కలేదు. ఈ ప్రభుత్వాలు పనిచేయ ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది. సంవత్సర కాలంలో ఈ పదవులు ఇవ్వకుండా బీసీలకి ఎందుకు లేట్ చేస్తున్నారు? సీఎంలు ప్రమాణ స్వీకారం చేయాలంటే నిమిషాల మీద ప్రమాణ స్వీకారం చేస్తారు, పదవులు అనుభవిస్తారు. మంత్రివర్గం అంతా మరి కొలువు తీరుతుంది నిమిషాలు. మరి సంవత్సర కాలంగా బీసీలకు నామినేటెడ్ పదవులు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉన్న విధంగా ఎందుకు చేయట్లేదు? అదే కాకుండా ఎస్టీల విషయంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎరుకలు, యానాదు ఎస్టీ జనాభాలో 40% ఉన్నారు. ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదు. మైదాన ప్రాంతంలో ఒక్క ఎస్టీ రిజర్వ్డ్ సీట్ కూడా లేదు. రాయలసీమలో, ఇటు మధ్య ఆంధ్రాలో ఎస్టీలకు రిజర్వేషన్ లేవు. ఇక్కడో మన పార్వతీపురం అడవులకి మొత్తానికి ఎస్టీలను రిజర్వ్ చేసి పెట్టారు. అక్కడ వీళ్ళ యొక్క ఈ 2 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల యొక్క సీట్లు పోతాయనే భయంతోనే ఎస్టీ రిజర్వేషన్లు ఈ ప్రాంతంలో ఇవ్వలేదు. దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎరుకుల యానాదుల తరఫున. అట్లానే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ జరుగుతున్నటువంటి అన్యాయం, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్న అంశం మీద ప్రభుత్వాలు స్పందించట్ల. కోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని మరి చేస్తున్నారు. చాలా అన్యాయం. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, చేయటం లేదు. దాన్ని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లనే ముస్లింల తరఫున వక్ఫ్ యాక్ట్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎలా ఉంటారు చెప్పండి? ఇది అన్యాయం కదా. టీటీడీ బోర్డులో హిందువేతరులను ఎలా చేస్తారా? మరి తిరుపతి దేవస్థానంలో హిందువేతరులు మత ప్రచారం చేస్తేనే మనం ఒప్పుకోని పరిస్థితిలో మరి ఈ వివక్ష ఎందుకు చెప్పండి? ముస్లింలకి, బీసీ హిందువులకి ముస్లింల నుంచి ఏం సమస్య ఉన్నదండి?
హిందువులుగా ముస్లింలతో ఏమిటి సమస్య? మాకు బీసీ హిందువులకి సమస్యలు లేవు, ఎస్సీలకు లేవు, ఎస్టీలకు లేవు సమస్యలు. ఉన్నదల్లా ఓసీలోని రెండు కులాల హిందువులతోనే సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అందువలన ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి పోరాట కార్యక్రమాలను చేపడతాం. మా నిరసనను తెలియజేయటానికి పెరియార్ మార్గంలో నడుస్తాం, నల్ల చొక్కాలు వేసుకుని. అసెంబ్లీలో మేమెంతో మాకంత సీట్లు వచ్చేంత వరకు, అటు ముస్లింలు 8% ఉంటే కేవలం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో బీసీలు 52% ఉంటే కేవలం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్య పెరిగేంత వరకు నల్ల చొక్కాల ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రతి నిరసన కార్యక్రమాన్ని మా క్యాడర్ కూడా పిలిపిస్తున్నాం. నల్ల చొక్కాలు వేసుకుని మీకున్న సమస్యల మీద, ప్రభుత్వం మీద నిరసనలు తెలియజేయండి అని చెప్పి మీ ద్వారా కూడా మా క్యాడర్కి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కరేడు గ్రామంలో 8,000 ఎకరాలని ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి పారిశ్రామికవేత్తలకి పచ్చని పొలాలని అప్పగించడం ఇది దారుణమైనటువంటి విషయం మీద దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అక్కడ ఆ గ్రామ ప్రజలు దాదాపుగా 15,000 మంది ఈ రోజున మాకు ఉపాధి పోతుంది, ఈ మా భూములు లాగేసుకుంటే అని చెప్తుంటే మేము ఉపాధి కల్పిస్తామనే ఉద్దేశంతో ఆ భూములు లాక్కోవటం ఏంటో అది విచిత్రమైనటువంటి విషయం. ఇది ఇంతకుముందు కాకినాడ సెజ్ కూడా అదే విధంగా చేశారు. ఇప్పుడు కూడా దానికి గతి లేదు. ఆ భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజున దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయంలో ఒకసారి పరిశీలిస్తే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టిందో దాన్ని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే పద్ధతుల్లో రైతుల్ని అభాగ్యులు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలు తప్పితే, పెట్టుబడిదారులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల యొక్క సొమ్ము వాళ్ళకి దారాదత్తం చేసేటువంటి పార్టీలు తప్పితే వేరేం కాదని చెప్పి ప్రజలందరూ గమనించండి. ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళ మధ్య ఉండేటువంటి ఈ వైషమ్యమైనటువంటిది పై కనపడేది విషయమే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి కమ్మ అనేటువంటి ఈ పెట్టుబడిదారులకి అడుగులకి మరి ఒత్తాసు పలకటం అనేటువంటిది ఈ రెండు పార్టీలు కలిసి చేస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే దీన్ని వైసీపీ ఖండించట్లేదు, టీడీపీ ఖండించట్లేదు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు పొలాలు అయితే మీరు వాళ్ళైనా లాక్కుంటారు, వీళ్ళైనా లాక్కుంటారు. లాక్కోవటంలో వీళ్ళిద్దరు ఒకటే. కాబట్టి ఈ బహుజనులందరూ గమనించండి, ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడైనా సరే వాళ్ళ నగ్న స్వరూపం బయటపడింది. కాబట్టి వైసీపీ టీడీపీ రెండు కూడా బహుజనులకు వ్యతిరేకమైన పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మంది, నేను అది డీటెయిల్ చెప్పలేదు, ఒక్క డీటెయిల్. ఇప్పుడు రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు, ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చాయి. అందులో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆదివాసులకి ఇవ్వాలి అని చెప్పి ఒక జీవో జారీ చేస్తే దాని ప్రకారం 100 ఉద్యోగాలు ఆదివాసాలకు వచ్చాయి. దానివల్ల చాలా మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. మరి ఇది గిట్టినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, మరి న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా నెంబర్ 3 జీవోకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అది ఆదివాసీ ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు 100కి 6 ఉద్యోగాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. ఇది అన్యాయం. దీనికి వ్యతిరేకంగా మరి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉద్యమిస్తున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమంలో మరి బీసీలు, ముస్లింలు, క్రైస్తవులు, మిగతా ఈ బహుజన సమాజానికి చెందినటువంటి వర్గాలందరినీ కూడా కూడగొట్టి మేము ఈ అగ్రకుల పార్టీలకు వ్యతిరేకంగా ఓటు తిరుగుబాటు చేస్తూనే మా సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము
ఉద్యమం చేస్తాము, ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.